యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనం. హల్లెలూయా. కృప కలుగును గాక. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరుగబడిన దానిని బాగు చేయవాడవనియు దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడనియు నీకు పేరు పెట్టబడును. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పాడైపోయిన, హల్లెలూయా, కృప కలుగును గాక, పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టబోతున్నావు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. కొట్టు గట్టిగా చప్పట్లో. కొట్టు గట్టిగా చప్పట్లో. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. నీ ఇల్లు పాడైపోయిందేమో, ఆ ఇల్లు నీవే కట్టబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇక గట్టిగా చప్పట్లు కొట్టాల. ఇదిగో దేవుని ప్రతినిధిగా నేను ప్రవచించబోతున్నాను. ఆమేన్. పాడైపోయిన పునాదులకు, పాడైపోయిన గృహాలను నీవు కట్టబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో పాడైపోయిన నీ జీవితాన్ని నా దేవుడు కట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా 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 చప్పట్లు కొట్టాల. పాడైపోయిన నీ గృహాలను, పాడైపోయిన నీ జీవితాలను నా దేవుడు కట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. రికమల రబ షకెదియల రబ బబ బబ బబ. నీ శరీరములో పాడైపోయిన ప్రతి ఒక్క అవయవాన్ని ఇప్పుడే నా దేవుడు బాగు చేయబోతున్నాడు. ఆమేననాల మీరంతా. ఆమేననండి. ఇదిగో నమ్ముట నీ వలనైతే, నమ్ముట నీ వలనైతే, నమ్ము వరకు సమస్తము సాధ్యమో. పాడైపోయిన పునాదులను, పాడైపోయిన నీ జీవితాలను నా దేవుడు కట్టబోతున్నాడు. ఇదిగో ఈ వర్షములో, ఇదిగో ఈ తుఫానులో లెక్క చేయకుండా నువ్వు కాదు వచ్చింది, నిన్నొక అదృశ్యమైన శక్తి చెయ్యి పట్టుకొని తీసుకొచ్చింది. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? ఒక అదృశ్యమైన శక్తి, మీరు ఆపోతున్నానా? ఒక అదృశ్యమైన శక్తి ఇంత వర్షములో కూడా ఎందుకు తీసుకొచ్చిందో తెలుసా? పాడైపోయిన నీ జీవితాన్ని కట్టడానికి, పతనమైపోయిన నీ కుటుంబాన్ని కట్టడానికి, విలువ లేని నీకు విలువ తీసుకురాబోతున్నాడు. ఇదిగో దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. ఎవరి ముందైతే ఈ తల ఇలా ఎత్తలేక ఇలా దించుకుంటున్నావు. ఎవరి ముందైతే ఈ తల ఎత్తలేక దించుకుంటున్నావు, వారి ముందే తల ఇలా ఎత్తడానికి దేవుడి రోజు నిన్ను నడిపించాడు.
గట్టిగా చప్పట్లు. ఫోటో నా దేవుడు ఉన్నవాడు, నా దేవుడు ఉన్నవాడు అనువాడు, ఆయనకు అసాధ్యపడదంటూ ఏది లేదు. ఇదిగో నీ జీవితంలో పాడైపోయిన లివర్, పాడైపోయిన కిడ్నీ, పాడైపోయిన శరీరం, ఈరోజు నా దేవుడు నూతన కిడ్నీని నా దేవుడు అమర్చబోతున్నాడు. నూతనమైన అవయవాలను నా దేవుడు నిర్మించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. పాడైపోయిన నీ జీవితాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. ఆమేన్ అనట్లే మీరు? ఆమేన్ అనట్లేదు? ఇదిగోండి, కిరోసనాయలు పెట్రోల్ పోసిన స్థలంలో అగ్గిపెట్ట ఇలా ఫట్టు నెలిగిచి ఇలా వేస్తే ఎట్లుంటది? భక్కుమంటది కదా. ఆమేనండి, భక్కుమంటది కదా. బగ 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 మండుతూ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. పాడైపోయిన స్థలములో 3 అంతస్తుల బిల్డింగ్లు మీరు కట్టబోతున్నారు. నీ ఇల్లు గుడిసె. ఆమేన్. నీ ఇల్లు గుడిసె కావచ్చు, లేదా రేకుల ఇల్లు కావచ్చు, పెంకుటిల్లు కావచ్చు. అదే పాడైపోయిన స్థలములో 3 అంతస్తుల భవనాన్ని నా దేవుడు కట్టబోతున్నాడు. ఆమేన్ అనండి. ఆమేన్. ఈరోజు నీ చేపల చెరువులో, ఆ స్థలములో చేపలు లేవేమో. ఆమేన్ అనండి. అదే స్థలములో చేపలు మెలమెల మెరవబోతున్నాయి. కొట్టుగట్టిగా చూడలో. ఆ స్థలములో రొయ్యలు లేవేమో. అదే స్థలములో రొయ్యలు టన్నులు ఆ స్థలం నుంచి రొయ్యలు లేకపోతున్నాయి, చేపలు లేకపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పాడైపోయిన స్థలములను నా దేవుడు నీ చరిత్రను మార్చే స్థలముగా నా దేవుడు చేయబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో, ఎందుకు చేసుకున్నావురా అమ్మాయిని? పిల్లలు పుట్టట్లే, ఏం పుట్టట్లే, ఎందుకు చేసుకున్నావురా అమ్మాయినే అని నిన్నంటున్నారేమో. పోయి ఒక గుడ్రాలని పెళ్లి చేసుకున్నావురా నువ్వు అనే నీ భర్తను అంటుంటే గుండెలు పగిలిపోయి, భర్తకు చెప్పుకోలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఒక్కదానివే బెడ్షీట్ కప్పుకొని ఏడుస్తున్నావేమో. ఒక్కదానివే బెడ్షీట్ కప్పుకొని నువ్వు ఏడుస్తున్నావేమో. నా దేవుడు నీ కన్నీళ్ళు చూడట్లేదు అనుకుంటున్నావా? నా దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. మనం ఏడిస్తే మనతో పాటు ఏడిచే దేవుడు మన దేవుడు. మనం ఏడిస్తే మన పక్కన కూర్చొని గుండెలు పగిలేలాగా ఏడ్చే దేవుడు. ఇంకెప్పుడు నా జీవితాన్ని మారుస్తావయ్యా? ఇంకెప్పుడు నా గర్భంలో ఉన్న బిడ్డను తెరుస్తావు బ్రవ్వా? ఇంకెప్పుడు నా గర్భం తెరుస్తావు? ఇంకెప్పుడు నాకు ఉద్యోగం ఇస్తావు? ఇంకెంతకాలం నీ శాపం, ఇంకెంతకాలం నీ కష్టం అని ఏడుస్తున్నావేమో. నా దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, నిందలు పడాలి, అవమానాలు పడాలి, గొడ్రాలు అని పిలువబడాలి,
అప్పుడే నీ కడుపులో నుంచి సమూయేలు బయటికి వస్తాడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడు బారిన కళ్ళు మూసుకోవాలి, చప్పట్లు కొట్టాలి. చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా 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 పాడదాము. మహోన్నతుడా 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 మహోన్నతుడా. హల్లెలూయా. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. నా దేవునికి గొప్ప వంశంలో పుట్టిన వారదో, నా దేవునికి రాజభవనంలో పుట్టిన వారదో, నా దేవునికి అనాథలు కావాలి. నా దేవునికి దిక్కులేని వారు కావాలి. నా దేవునికి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసే వాళ్ళు కావాలి. కొట్టు గట్టిగా చెప్పల్లో, కొట్టు గట్టిగా చెప్పల్లో. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరైనా కావచ్చు, మన కన్నీళ్లను దాటుకుంటూ ఆయన వెళ్ళలేడు. మన కన్నీళ్లను దాటుకుంటూ ఆయన వెళ్ళలేడమ్మా, వెళ్ళలేడు. ఈ పరిచర్య ద్వారా అనేక మంది జీవితాలలో దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడు. ఈరోజు అనేక మంది గర్భాలను దేవుడు తెరుస్తున్నాడు. అనేక మందికి ఉద్యోగాలు, అనేక మంది జీవితాలలో గొప్ప గొప్ప సాక్ష్యాలు వాళ్ళు పొందుకుంటున్నారు. ఈరోజు ఇంత వర్షాన్ని సైతము లెక్క చేయకుండా నువ్వు వచ్చావంటే నేను చెబుతున్నాను, మీరు ఒట్టి చేతులతో అయితే వెళ్ళరు. నా దేవుడు మీ జీవితంలో ఏదో జరిగించబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము 17వ అధ్యాయం, సంఖ్యాకాండం 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదివి సహాయం చేయండి నాన్న. సంఖ్యాకాండము 17వ అధ్యాయం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధాని యొద్దల అందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చెప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెను. ఎలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మను కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని శాసనములు ఎదుట వాటిని ఉంచవలెను. హల్లెలూయా. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును, వాని కర్ర చిగురించును.
ఇశ్రాయేలీలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. హల్లెలూయా. ఆ కర్ర పేరేంటి చెప్పండి? ఆ కర్ర పేరేంటి? అహరోను కర్ర. అహరోను కర్ర. అహరోను కర్ర వాటర్ సపోర్ట్ ఏమైనా ఉందా అమ్మ తనకి? ఉందా తల్లి? లేదు. వాటర్ సపోర్ట్ ఉందా? నో. ఎరువు సపోర్ట్ ఉందా? నో. అన్నదమ్ముల సపోర్ట్ ఉందా? నో. సూర్యుడు సహకారం ఉందా? నో. ఎండిపోయిన కర్ర చిగురించింది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఎండిపోయిన కర్ర చిగురించింది. చిగురించడం మాత్రం కాదు, ఏం చేసింది? చిగురించింది, పువ్వులు కాసింది, బాదపు పళ్ళు కాసింది. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఒక ఎండిపోయిన కర్రను చిగురించిన దేవుడు నిన్ను చిగురించలేడా? ఎండిపోయిన కర్రను చిగురించిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయలేడా? నాకు అన్నదమ్ములు లేరన్నా, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. మా అన్న సర్పంచ్ అయితే బాగుండు, మా నాన్న బిషప్ అయితే బాగుండు, మా తాతలు ముత్తాతలు పాస్టర్లు అయితే బాగుండు అని దిగులు పడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో. ఇదిగో దేవుని ప్రతినిధిగా, దేవుని బిడ్డగా నేను ప్రవచిస్తున్నాను. నీ చెయ్యి ఎవరు విడిచినా, ఎవరు విడిచిపెట్టకపోయినా, విడువని ఎడబాయని నా దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అరే, ఎండిపోయిన కర్రను చిగురించిన దేవుడు నిన్ను వదిలిపెడతాడా? నిన్ను విడిచిపెడతాడా? ఏ ఎండిపోయిన కర్రకు మట్టి సహాయం లేదు, భూమి సహాయం లేదు, ఎరువు సహాయం లేదు, చిగురించిందే. నిన్ను చిగురించలేడా? నీకెవరు ఉన్నా లేకపోయినా నీ దేవుడెవరో తెలుసా? ఏ ఆధారము లేకుండా లక్షల మందిని పోషించిన మోషే నమ్ముకున్న దేవుడు, పాస్టర్ అమ్మ తేజ నమ్ముకున్న దేవుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ అమ్మ తేజ నమ్ముకున్న దేవుడు, పేతురు నమ్ముకున్న దేవుడు ఒక్కడే. పాస్టర్ అమ్మ తేజ నమ్ముకున్న దేవుడు, బ్రదర్ ఏసన్న గారు నమ్ముకున్న దేవుడు ఒక్కడే. పాల్ యాంగిచో గారు, పాల్ దినాకరన్ గారు, మనందరం నమ్ముకున్న దేవుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఏ వేదనతో వచ్చావో, నాకు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, నాకు సపోర్ట్ చేయడానికి వాళ్ళు లేరు. ఆమేన్. అరే, ఎంతకాలం వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడతావు? నీ దేవుని శక్తి ఏంటో నీకు తెలుసా? నీ దేవుని పవర్ ఏంటో నీకు తెలుసా? ఆమేనండి. ఎప్పుడు మనం ఓడిపోతాం తెలుసా? దేవుని శక్తిని తీసి పక్కకు పెట్టినప్పుడు, దేవుని పవర్ ని తీసి పక్కకు పెట్టినప్పుడు. ఎప్పుడైతే దేవుని శక్తిని తీసి పక్కకు పెడతామో అప్పుడు మనం ఓడిపోతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు అంటున్నాడు, ఈ ఫిలిష్తీయుడెంత, జీవము కలిగిన నా దేవుని ముందు ఈ ఫిలిష్తీయుడెంత. కొట్టు గట్టిగా చపడలో, కొట్టు గట్టిగా చపడలో, కొట్టాల గట్టిగా చపడలో, కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా చపడలో. హల్లెలూయా. నా దేవుడు మీ అందరి జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. కొట్టాల గట్టిగా చపడలో, కొట్టాల గట్టిగా చపడలో. ఇదిగో నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు బలవంతుడు, నా దేవునిలో అసాధ్యమైనదంటూ ఏది లేదు. ప్రతిదీ సాధ్యం. ప్రతిదీ సాధ్యం. నా దేవుని
దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. నా దేవుడు ఉన్నవాడు, అనువాడు. హల్లెలూయా. క్రైస్తవులు ఎట్లా అడుగు పెట్టాలి తెలుసమ్మా? నేను వేసే ప్రతి అడుగులో ఆమెన్ ఆమెనండి, నేను వేసే ప్రతి అడుగులో నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని నమ్మాలా? ఆమెనండి. హల్లెలూయా. నిన్న తాడేపల్లి కూడా అద్భుతమైన వర్తమానం రిలీజ్ అయింది. ఒంటరిగా దేవుడు ఎక్కడికి పంపాడంట? మనతో పాటు దేవదూతను పంపిస్తాడంట. హల్లెలూయా. 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 చూడండి ఈ కాళ్ళు చూడండి, ఈ పాదాలు చూడండి, ఈ పాదాలు చూడండి. ఈ పాదాలు తీసి ఇట్లా నువ్వు పాదాలు వేస్తుంటే ఒకటే పాదం పడదంట, ఇంకొక పాదం నీతో పాటు పక్కన పడుతుందంట. ఆ పాదమే దేవుని పాదము. కొట్టు గట్టిగా చెమల. హల్లెలూయా. ఈ ఒకటే పాదం ఉండదంట, నీ పక్కన ఇంకొక పాదం పడతా ఉంటుందంట, ఇలా పడతా ఉంటాయంట. ఆ పాదం ఎవరిదో తెలుసా? యూదా గోత్రపు సింహం పాదం. కొట్టు గట్టిగా చెమల. కొట్టు. నీ చెయ్యి పట్టుకున్న దేవుడు మామూలు దేవుడు కాదు. హల్లెలూయా. ఈ చెయ్యి చూడండి, చెయ్యి, ఈ చెయ్యి, ఈ చెయ్యి పాస్టర్ అమ్మ తేజది. ఆ చెయ్యి యేసయ్య చెయ్యి. ఒక్కసారి ఈ చెయ్యి పట్టుకున్నాడంటే పాస్టర్ అమ్మ తేజ సమాధి అయ్యే వరకు వదిలిపెట్టాడు. అరే ఆమెనండి అమ్మా, ఆమేన్. ఈరోజు నీ చెయ్యి పట్టుకున్నది మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి, ఆయన సూపర్ న్యాచురల్ పవర్ కలిగిన దేవుడు. మనుషులు ఈ చెయ్యి విడిచిపెట్టిన, మనుషులు చెయ్యి విడిచిపెట్టిన, రక్త సంబంధికులు చెయ్యి విడిచిపెట్టిన, నా దేవుడు చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు మరచిపోతున్నావు, నీ చెయ్యిని పట్టుకున్నది యూదా గోత్రపు సింహమని. కొట్టు గట్టిగా చెమలో, కొట్టాల గట్టిగా చెమలో, కొట్టాల గట్టిగా చెమలో. నీ చెయ్యిని పట్టుకున్నది ఆయన మామూలు దేవుడు కాదు, సూపర్ న్యాచురల్ పవర్, సూపర్ న్యాచురల్ పవర్, సూపర్ న్యాచురల్ పవర్, సూపర్ న్యాచురల్ పవర్. ఆమేన్. అమ్మ తేజ, హైదరాబాద్ వరకు అయితే నీ చెయ్యి పట్టుకుంటా నేను, లేదా భద్రాద్రి కొత్తగూడెం, నువ్వు స్థానికుడివి కాబట్టి భద్రాద్రి కొత్తగూడెంలో అయితే పట్టుకోగలుగుతా, విజయవాడలో నీ చెయ్యి వదిలిపెడతా, అమలాపురంలో నీ చెయ్యి వదిలిపెడతా అంటాడా యేసయ్య? చెప్పండి. నా బిడ్డ అమ్మ తేజ, మనుషులు నీ చెయ్యి విడిచిపెట్టిన, రక్త సంబంధికులు నీ చెయ్యి విడిచిపెట్టిన, అన్నదమ్ములు నీ చెయ్యి విడిచిపెట్టిన, ఇదిగా నీ కన్న తల్లిదండ్రులు, నీ బంధువులు చిప్ప అని గెంటేసిన, నేను నిన్ను విడువను ఎడబాయను. నువ్వు కుష్టి రోగివైనా, ఎయిడ్స్ రోగివైనా, భయంకరమైనటువంటి పాపివైనా, నిన్నుగా ప్రేమించే దేవుడు ఉన్నాడు అంటే అది నా దేవుడు ఒక్కడే. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సీక్రెట్ మర్చిపోతున్నారు మీరు. మన దేవుడు నీతో ఉన్నాడని నువ్వు మర్చిపోతున్నావు. ఆమేనండి, ఆమేనండి. మన దేవుడు నీతో ఉన్నాడని మర్చిపోతున్నావు. దావీదు మర్చిపోలే, అందుకనే గొలియాతును చూసి భయపడలేదు, గొలియాతును చూడలేదు, ఆయన దేవుణ్ణే చూశాడు. నా దేవుని కంటే గొలియాతు చాలా చిన్నగా కనబడ్డాడు ఆయనకి. ఆమేనండి. గొలియాతు కంటే దేవుడు చాలా పెద్దగా కనబడ్డాడు, గొలియాతు స్మాల్ పర్సన్ గా కనబడ్డాడు. కానీ నీకు గొలియాతే పెద్దగా కనపడుతున్నాడా? గొలియాతే పెద్దగా కనపడుతున్నాడా?
గొలియాతు పెద్దగా కనపడడానికి వీల్లేదు, పీసీఓడి పెద్దగా కనపడుతుంది, అప్పులు పెద్దగా కనపడతాయి, నిరుద్యోగం పెద్దగా కనపడుతుంది, సొంత గృహం లేకపోవడం పెద్దగా కనపడుతుంది, పిల్లలకు ఉద్యోగాలు లేకపోవడం పెద్దగా కనపడుతుంది, పిల్లలు పుట్టకపోవడం పెద్దగా కనపడుతుంది. పెద్దగా కనపడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, కృప కలుగునుగాక. ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా దేవుడే యూదా గోత్రపు సింహం వలె కనబడాలి. ఆమేనండి. సమస్యలు కనపడడానికి వీలు లేదు. సమస్యను చూడొద్దు, సమస్యను జయించే శక్తినిచ్చే దేవుని వైపు చూద్దాం. సమస్యను జయించే దేవుని శక్తి వైపు చూద్దాం. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా హల్లెలూయా. ఏ ఆధారము లేకుండా అహరోను కర్ర చిగురించినటువంటి రీతిగా మిమ్ములను నా దేవుడు చిగురించబోతున్నాడు. అరే, మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మతేజ అనబడే నేను ఒక అనాథనమ్మ. తల్లి చనిపోతే నాన్న మరొక వివాహం చేసుకుంటే వచ్చినటువంటి పిన్ని నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడితే ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న జీవితం అమ్మ నా జీవితం. ఆకలి విలువేంటో నాకు తెలుసు, ఒంటరితనం ఏంటో నాకు తెలుసు, పేగులు ఎలా మొత్తుకుంటాయో నాకు తెలుసు ఆకలితో. అలాంటి అనాథనైనటువంటి నా బ్రతుకుని మార్చిన దేవుడు మీ బ్రతుకుల్ని మార్చలేడా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మీరు భద్రాద్రి కొత్తగూడెం వచ్చి చూస్తే 18 సంవత్సరాల కుర్రోడు దేవుని పిలుపు పొందుకోవడం ఏంటి? 18 సంవత్సరాలు కుర్రవాడు దేవుని పిలుపు పొందుకోవడం ఏంటి? ఒక అనాథ శరణాలయం ప్రారంభించడం ఏంటి? ఇప్పుడు 32 సంవత్సరాల కుర్రోడు ఒక 60 మంది అనాథలను పోషించి వారిని సంరక్షించి వారికి భోజనం పెట్టడం ఏంటి? అది కేవలం దేవుని కృప, దేవుని కృప. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటాడు, అంతే. ఆమేన్. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆ వేదనలో. ఆమేన్. కష్టములో నష్టములో నా తోడు. చప్పట్లు. వేదనలో ఆ వేదనలో నా చెంతే ఉంటావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, కట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రం, మా దేవా దేవా నీకే స్తోత్రము. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, మాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా మెస్సయ్యా.
దిగులేల నా మెస్సయ్యా. హల్లెలూయా. ఎప్పుడైనా ఈ పాట ఎక్కడి నుంచి పాడారు మీరు? ఇక్కడి నుంచి పాడారా? ఎక్కడి నుంచి పాడారు? హృదయ అంతర్యంలో నుంచి పాడారు. హృదయ అంతర్యంలో నుంచి పాడే వాళ్ళకు ఒక విల్ పవర్ ఉంటుంది. ఆమెన్, ఆమెన్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు వర్షం వచ్చిన భయమే లేదయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, ట్రాన్స్ఫారం కాలిపోయిన భయమే లేదయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా. హల్లెలూయా. మా చిన్న బాబు కెన్నీ 102 ఫీవర్. ఈ 3 days నుంచి వాడిని మాతోనే తిప్పుతా ఉన్నాం. నిన్న నైట్ అక్కడ మోకరించాడు వాడు. ఆమెనండి. సాతాన్ గాడు ఏంటిదంటే మీటింగ్కి అనేకమైనటువంటి కుయ్యిక్కులు పనడు. ఆ పసిబిడ్డకి విపరీతమైనటువంటి ఫీవర్. ఆమెన్. వాడికి ఫీవర్ వచ్చిన ఒకటే ఈ ఫేస్లో ఆనందం ఉండాలి. ఆమెన్. ఒకటే, నీవు నా తోడు, నా పిల్లల తోడు, నా భార్య తోడు, నా కుటుంబం తోడు ఉన్నావయ్యా. చెబుదామా? మేలనా యేసయ్యా. గుండెల మీద చేతులు పెట్టుకుందామా? ప్రతి ఒక్కరం పాడాలి. రాగం రాని వాళ్ళు ఇక్కడ ఏంది, సెలక్షన్స్ జరగట్లేదు. పాటల పోటీలు ఇక్కడ జరగట్లేదు. నీ మనసును దేవుడు చూస్తున్నాడు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా. పాడాలి గట్టిగా. నీవు నాలోనే, గుండెల మీద, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. భయము లేదు, దిగులు లేదు. ఈరోజు నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎండిపోయిన కర్ర వలె ఉండవచ్చు. ఆర్థికంగా ఎండిపోయినావేమో, అనారోగ్యంగా ఎండిపోయినావేమో, ప్రతి విషయంలో నువ్వు ఎండిపోయి ఇక్కడికి నువ్వు వచ్చావేమో. ఈరోజు నీకు శుభవార్త. ఈ స్థలంలో నువ్వు ఎందుకు వచ్చావంటే నీవు చిగురించబోతున్నావు. కొట్టుగట్టిగా చవడ, కొట్టుగట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చిగురించబోతున్నావు. నీ పిల్లలు చిగురించబోతున్నారు. నువ్వు ఫలాలు కాయబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. నువ్వు ఫలాలు కాయబోతున్నావు. బిడ్డలు లేకుండా వచ్చినవేమో, ఒక టైం రాబోతుంది. ఇటొక బిడ్డని ఇటొక బిడ్డని పట్టుకొని ఇలా వెళ్ళబోతున్నావు. కొట్టు గట్టిగా చప్పట్లు. ఇంకా పిల్లలు లేరా అమ్మ తేజ? ఇంకా పిల్లలు లేరా నీకు? చీ అంటారు కదా. వాళ్ళ ముందే మన పిల్లల్ని ఎత్తుకొని పోతే భలే ఉన్నారు మీ పిల్లల బుగ్గలు భలే ఉన్నాయి, మీ పిల్లల పెదాలు భలే ఉన్నాయి. నోర్లు నా దేవుడు మూయబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకటే, నీవు చిగురించబోతున్నావు, నువ్వు ఫలాలు కాయబోతున్నావు. అద్భుతమైనటువంటి ఫలాలు నీ కుటుంబంలో దిగబోతున్నాయి. కొట్టు గట్టిగా చప్పట్లు.
నీ పిల్లలు ఫలాలు గాయబోతున్నారు. హల్లెలూయా. నీ పిల్లల జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. నీ కుటుంబంలో అద్భుతాలు జరగబోతున్నాయి. యేసు నామం. మనం ఏదంటే అది జరుగుతుంది. ఆమేనండి, ఆమేనండి గట్టిగా. మనం ఏదంటే అది జరుగుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రత్యేకమైన బహుమానాన్ని పొందుకొని వెళ్ళబోతున్నాను. అడిగా నేను వేసాను, అయ్యా అన్ని రోజులు వేరేసయ్యా, ఈరోజు వేరేసయ్యా. ఒక్కొక్కరు వర్షాన్ని సైతం, తుఫాన్ని సైతం, కుండపోతు వర్షం. నేనుండే హోటల్ దగ్గరేమో వర్షం లేదు, సన్నగా పడుతున్నాయి. వీళ్ళకి డాడీ కుండపోత వర్షం డాడీ, నిజంగానే కుండపోత వర్షం. హల్లెలూయా. అంత వర్షంలో వచ్చారు ప్రభువా, ఏమిస్తావు ప్రభువా వాళ్ళకంటే, దేవుడు నాతో అన్నాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బహుమానాన్ని ఇచ్చి పంపబోతున్నాను. రియల్గా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను, నమ్మండి. ఒక్కొక్కరు ఒక్కొక్క బహుమానముతో ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమాకాండము 15వ అధ్యాయం, నిర్గమాకాండము 15వ అధ్యాయం 23వ వచనం చదువునాను ఒకసారి త్వరగా. నిర్గమాకాండము 15వ అధ్యాయం 23వ వచనం. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయేరి. హల్లెలూయా. మారా నీళ్లు తాగలేకపోయారు. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడలను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైపోయినాయి మారా నీళ్ళు? ఏమైపోయినాయి అక్కడ? ఏమైపోయినాయి? హల్లెలూయా. మధురముగా మార్చబడ్డాయి అంట. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితంలో నా దేవుడు గొప్ప మారా అనుభవాన్ని తీసుకురాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. మారా లాగా నీ భర్త నిన్ను చూస్తున్నాడేమో. హల్లెలూయా. మారా లాగా నీ భర్త నిన్ను చూస్తున్నామో, నీ భార్య నిన్ను చూస్తున్నామో, కానీ మధురముగా మార్చబోతున్నాడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. మౌనిక ఎవరు? భర్త విషయంలో ఏడుస్తున్నావు, భర్త విషయంలో ఏడుస్తున్నావు. నీ భర్త నీతో మాట్లాడడం లేదు, గుండెలు పగిలిపోయేలాగా ఏడుస్తున్నావు, చాలా వేదనతో వచ్చావు. అక్కడ ఉండమ్మా. చాలా వేదనతో, చాలా బాధతో వచ్చావు. ఒక తెలియని వేదన, గుండెంత బరువుతో వచ్చావు. నీతో మాట్లాడట్లేదని ఏడుస్తున్నావు, దిగులు పడుతున్నావు. నా భర్త నాకు కావాలి అని ఏడుస్తున్నావు, గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నావు.
Rikandala Rabba Shekediyala Rabba. Holy Spirit of God. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, మనల్ని చూసే దేవుడు ఆయన. ఎందుకు మాట్లాడట్లేదమ్మా? ప్రాబ్లమ్స్. భర్త కావాలని కావాలి, నీతో మాట్లాడట్లేదు. హల్లెలూయా. రాజేష్ ఎవరు? రాజేష్ ఎవరు? మైక్ ఇయ్యరా అమ్మ మీరు? రాజేష్ ఎవరు? హస్బెండ్ పేరు రాజేష్. హల్లెలూయా హల్లెలూయా. రికమల రబా షేకెదియాల రబా బాబా బాబా బాబా. హోలీ స్పిరిట్. యేసు నామములో. అంటే నమ్ముతున్నావమ్మా నీ గుండెల్లో ఉన్న వేదన దేవుడు చూస్తున్నాడని? మనం అనుకుంటాం, ఏమనుకుంటాం తెలుసా? నా బాధ ఎవరు వినట్లేదు, యేసయ్య కూడా చూడట్లేదు అని మనం అనుకుంటాం. మన గుండెల్లో ఉన్న వేదన దేవుడు తేలి చూస్తాడు. ఈరోజు నువ్వు ద్వేషింపబడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, కానీ నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడమ్మా. చెప్పండి, ఏమనిపిస్తుంది ఈరోజు? అమ్మా వర్షం వస్తుంది మానేద్దాం అనుకున్నావు, కానీ దేవుడే నడిపించాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడమ్మా, నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీళ్లను చూస్తున్న దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా అని చెప్పు. యేసయ్యా నీకు స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. బిడ్డలో ఉన్న వేదన దుఃఖమంతా తొలగిపోవాలా. వీరి భర్తని నడిపించండి, నీ శక్తితో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నిన్ను మిస్ చేసుకుంటే ఆయనకే నష్టం. లైవ్ చూస్తాడు ఆయన. నీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడే రోజులు దగ్గరే ఉన్నాయి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఇంటికి వెళ్ళేటప్పుడు కలువమ్మ, మాట్లాడతాను. కృప కలుగునుగాక. చెప్పండి. కళ్ళు మూసుకొని థ్యాంక్ యూ లార్డ్. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నీవు లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. ప్రతి ఒక్కరు బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. మిమ్మల్ని చూస్తున్నాడు ఆయన.
మిమ్మల్ని కాచే దేవుడు ఆయన. ఆమేన్. ఆమేన్. సునంద ఎవరు? అక్కడే ఉండు. ఆ అమ్మాయి వైపు కెమెరా తిప్పకండి. ఆ అమ్మాయి ఎవరికి కనపడొద్దు. చూడండి ఎట్లా ఏడుస్తుందో. చెప్తే కొన్ని మనోళ్ళే ట్రోల్ చేస్తున్నారు, అందుకనే కొన్ని ఆపుకోవాల్సి వస్తుంది. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా. హల్లెలూయా. నిజమేనా? చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నావు, ఏంటి ఇలా జరిగింది మా జీవితంలో అని. నా భర్త చాలా మంచోడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ సడన్గా ఇలా జరిగింది. చూపెట్టొద్దురా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నీ కన్నీళ్ళని దేవుడు చూస్తున్నాడు. సడన్గా రిపోర్ట్స్ చూడగానే గుండె పగిలిపోయింది. అవునా? అవునా? నిన్ను చూపియట్లేదు, నేనే అడ్డున్నా. చెప్పండి. నీ గుండె పగిలిపోయింది. కానీ నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడమ్మా. నీ భర్తకు విశ్వాసం ఉంటే తప్పకుండా దేవుడు నార్మల్ రిపోర్ట్స్ ఇస్తాడు. ఏం కాదు, దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, దిగులు పడుతున్నావు, ఇక్కడే ఉన్నా వద్దు, దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. ఆమేనండి. వెళ్ళిపోయేటప్పుడు కలవండి, సరేనా? ఎవరు? నేను అన్నయ్య అని చెప్పు. అన్నయ్యను వచ్చి కలువు, సరేనా? తప్పకుండా ఈ కన్నీళ్ళు వచ్చే కన్నుల్లోనే సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఎవ్వరికేం చెప్పొద్దు, దేవుడికి చెప్పుకున్నావు కాబట్టి దేవుడు నీ దగ్గరికి నన్ను నడిపించాడు. కృప కలుగునుగాక. ఈ బిడ్డలో ఉన్న వేదన, దుఃఖంతా మారిపోవాలి. వారి భర్తకు స్వస్థత కలగాలి. రిపోర్ట్స్ మారు కావాలి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. కూర్చోమ్మా. తారే నారే 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 రే, తారే నారే 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 రే రా, తారే రే రా. వీరబాబు, వీరబాబు, వీరబాబు ఎవరు? వీరబాబు, వీరబాబు చేతులు ఇట్లా లేపొద్దు. వీరబాబు ఇలా లేపాలి. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు, నీ వేదనను దేవుడు చూస్తున్నాడు. టైం అంతా అయిపోయింది నాకు ఇయ్యాల. నీ కన్నీళ్లను నాట్యముగా మార్చబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పేరు? వీరబాబు. వీరబాబు అంటే నీ దగ్గరికి వచ్చి లేపితే కానీ రాగా,
నీ దగ్గరికి వచ్చి లేపితే కానీ లెగవు. ఆమేన్. ఆమేన్. దేవుడు ఏదో చేయబోతున్నాడు నీ జీవితంలో. ఆమేన్. 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 నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వెళ్ళిపోయేటప్పుడు కలువు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాము. ఆసక్తి కావాలి, ఆసక్తి. హల్లెలూయా. హల్లెలూయా. ఆసక్తి ఉంటే మీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ఆమేనండి. ఆమేన్. ఆమేనండి. ఆమేన్. పాడైపోయిన నీ శరీరం రిపోర్ట్స్ తారుమారు కావాలా? ఆమేన్. రిపోర్ట్స్ తారుమారు కావాలా? డాక్టర్స్ రిపోర్ట్స్ చూస్తాడు. ఏ క్యా హో గయా రే, నిన్నటికి ఈరోజు ఏమైంది రిపోర్ట్స్? నేను ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినా అక్కడ దేవుడు నన్ను తాకాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మండుచున్న అగ్ని గుండములో దిగి వచ్చిన దేవుడు. ఆ ముగ్గురు మండుచున్న అగ్నిగుండంలో దూకారు. ఆ ముగ్గురుతో పాటు ఒక శక్తి దిగింది. ఆ ముగ్గురి కోసం దిగి వచ్చిన దేవుడు మీ కోసం దిగి రాబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. ఇదిగో ఇదిగో ప్రతి రిపోర్ట్స్ నార్మల్ కాబోతున్నాయి, నార్మల్ కాబోతున్నాయి, నార్మల్ కాబోతున్నాయి. రిఖమాల రబా షకే దియాల రబా బాబా బాబా బాబా. మోషే మారా అనుభవం. సనుక్కున్నారు, గునుక్కున్నారు. నీ పిల్లలు కూడా గునుక్కుంటున్నారేమో. డాడీ నాకు ల్యాప్టాప్ కొనియట్లే, డాడీ నాకు కార్ కొనియట్లే, డాడీ నాకు బైక్ కొనియట్లే, డాడీ మనకు మంచి ఇల్లు లేదు. చీ ఏంటి డాడీ నువ్వు అట్లా చేసినావు అని. ఈరోజు మోషేను కూడా చాలా మంది ఆ వాటర్ చూసి చాలా మంది సనుక్కున్నారు, గునుక్కున్నారు. తారు మారు హో జాతా. ఆమేనండి. హల్లెలూయా. ఛీ 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 అన్నోళ్ళు ఇట్లా హగ్ చేసుకోబోతున్నారు. ఆమేన్. రైట్ రా. ఛీ 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 అన్నవాళ్ళు ముద్దు పెట్టు. ఐ లవ్ యూ డాడీ అను. ఐ లవ్ యూ అనబోతున్నారు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నువ్వు నాకొద్దు పో డాడీ, నన్ను నెట్టు. ఆమేన్. అన్నోళ్ళందరూ కూడా కమ్ 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 హగ్ చేసుకో. ఇలా వచ్చి హగ్ చేసుకో. ఐ లవ్ యూ డాడీ గట్టిగా చెప్పండి కొట్టాల. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. తారు మారు హో జాతా. ఆమేన్. మీ చరిత్రలను దేవుడు తిరగా రాయబోతున్నాడు. మీ పరిచర్యలను దేవుడు తిరగా రాయబోతున్నాడు. ఏం దొక్కుతావు నువ్వు? పాస్టర్ అమ్మ తేజ నేను దొక్కుతావు, లేకపోతే ఈరబాబు నేను దొక్కుతావు. లక్ష్మి ఎవరు? లక్ష్మి 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 ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు క్లియర్గా చెప్తా. నీ ఇల్లు అమ్ముడు పోట్లే, మరి నువ్వు ఎందుకు లేకట్లే? గట్టిగా హల్లెలూయా. నేను ఎక్కడుంటే అక్కడ వాళ్ళే లేగాల. ఆమేనండి. అయస్కాంతం సిస్టమ్ అన్నమాట. ఎంతమంది ఇల్లు అమ్ముడు పోకుండా చూసినా నీ ఇల్లు అమ్ముడు పోబోతుంది. ఆమేనండి. నువ్వు ఏం దొక్కుతావు? పాస్టర్ అమ్మ తేజ అని తొక్కి తొక్కి ఈ లోతు వరకు దొక్కినావు అనుకో, ఈ లోతు వరకు దొక్కినావు, ఈ లోతు వరకు దొక్కేసినావు అనుకో. కొబ్బరికాయ మాలం తెరకు. అమలాపురంలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏంటి తెలుసా? కొడుకు పెంచడం కంటే కొబ్బరి చెట్టుని పెంచడం మేలంటారు. అవునంటారా కాదంటారా? కొడుకును పెంచడం కంటే కొబ్బరి చెట్టును పెంచడం మేలంటారు. కొబ్బరి చెట్టు అయినా 4 కాయలు కాస్తుంది అంటారు. ఆ కొబ్బరిని వేసి తొక్కండి, ఏ కొబ్బరి నువ్వు రావద్దు బయటికి
అరే ఇటు చీరా ఇది తొక్కు. హల్లెలూయా. తొక్కు తొక్కు తొక్కు. ఈ హైట్ వరకు తొక్కేసినాను. ఏ హైట్ వరకు తొక్కినా అక్కడి నుంచి మొలకెత్తుకుంటూ ఆకాశం హైట్ వరకు వెళ్తుంది. కొట్టు కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కొబ్బరికాయ సిస్టమ్ అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ఆల్రెడీ రిజర్వేషన్ హోగయా. ఎవరు నిన్ను అమ్మకుండా చేస్తున్నారో వారి నోర్లు మూయబడబోతున్నాయి. చాలా దుఃఖంతో వచ్చావు, చాలా వేదనతో వచ్చావు. ఈరోజు ఇల్లు అమ్ముడు పోకుండా చూస్తున్నారని బాధపడుతున్నావేమో. ఈరోజు నా ప్రభువు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. చక్కగా గృహము అమ్ముడు పోబోతుంది. నీ కష్టాలు కన్నీళ్ళన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. దేవుడు ఉన్నాడా ఇక్కడ? ఉన్నాడు దేవుడు. నీ దగ్గరికి వచ్చి లేపిండు కదా, ఏమనిపిస్తుంది? నాకు చాలా నా దగ్గరకు ఏం పేరు నీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి, ఏ బాధతో వచ్చినావు? ఇంటి గురించి వచ్చాను. ఇంటి స్థలం వీళ్ళందరికీ వినపడట్లేదంట. ఇంటి స్థలం అమ్మడబట్లేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ జీవితంలో అద్భుతం చేస్తున్నాడు. వట్టి చేతులతో కాదు, సకల సమృద్ధితో వెళ్ళబోతున్నావు. ఈ లైవ్ అయిపోయిన తర్వాత, ఈ ప్రేయర్ మీటింగ్ అయిపోయిన తర్వాత నన్ను వచ్చి కలువు. వచ్చే నెల రమ్మంటావా నన్ను ఇక్కడికి? రాండి, రావాలి. వర్షం వస్తే జనాలు ఆగితే ఏం చేస్తారు? ఏం ఆగరండి, వచ్చి ఆగరు కదా? ఆగుతారా? ఆగరండి. ఆగరా? భోజనం పెడతా వచ్చేవా? మొత్తం పెడతాను. నాకు ఒక్కడికే పెడతానండి. పెడతా. బంగారు తల్లి, తండ్రి, ఈ బిడ్డలో ఉన్న వేదనంతా తొలగిపోవాలా, కృప కలుగునుగాక. బ్లెస్ అని కృపతో నింపండి. ఇస్తున్నాం. ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళు తొలగిపోబోతున్నారు. ఆమేన్. కూర్చుని. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు. ఎక్కడున్నాం మనం? ఎక్కడ? ఇందు మూలముగా తెలియజేయబడినది ఏమనగా, ఎంత తొక్కితే అంత హైట్. ఆమేనండి. ఎవరెవరైతే నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తున్నారో, ఎవడు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారములను నీ చుట్టూ నా దేవుడు నిర్మించబోతున్నాడు. హల్లెలూయా. ఎలా దిగి రాబోతున్నాడో తెలుసా? మండే అగ్నిలా దిగి రాబోతున్నాడు. ఆమేన్. ఈ అంత్య దినాములలో అద్భుతమైనటువంటి రీతిలో మండే అగ్ని వలె నీ మీదికి దిగి రాబోతున్నాడు. దిగి వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసా? ఎవరి ముందైతే తల దించుకున్నావో వారి ముందే వారికి భోజనం పెట్టే విధంగా లేవనెత్తబోతున్నాడు. ఆమేనండి. ఆమేన్. రెంట్ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? రెంట్ ఇంట్లో రెంట్ అందరికి సొంత గృహాలు ఉన్నాయి అమలాపురంలో. హల్లెలూయా. రెంట్ గోడలో ఉన్నప్పుడు, డాడీ మమ్మీ రెంట్ గోడలో ఉన్నప్పుడు శీలలు కొడితే, శీలలు కొడుతున్నారట. ఏమనుకుంటున్నారేంటి మీరా? కాలు చేయండి. మనిషివా పశువా నువ్వు? తిట్లు తిన్నారేమో. దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళా, సార్ నమస్కారం సార్, నా ఇల్లు ఓపెనింగ్కి రండి. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 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 చర్చి గుడిసెలో పాకలో రన్ చేసినవేమో, బిల్డింగ్కి ఓపెనింగ్కి వేల మందికి భోజనాలు పెట్టబోతున్నావు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒకరి దగ్గర అప్పు తీసుకున్నావేమో. ఏ మనిషి దగ్గర అయితే అప్పు తీసుకున్నావో ఆ మనిషే నీ దగ్గరికి వచ్చి చేతులు చాపే రోజులు రాబోతున్నాయే. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ నమ్మాలంటే దమ్ము కావాలా? ఏం కావాలి చెల్లెమా? ఎవరు పడితే వాళ్ళు నమ్మలేరు ఇవి. ఆమేనండి. ఈ భాష అమలాపురంలో అర్థమవుతుంది. నా భాష అంటే కొంతమందికి అర్థం కాదు.
యాపిల్ పండు తిన్న వాళ్ళకే తెలుస్తుంది, బత్తాయి పండు తిన్న వాళ్ళకే తెలుస్తుంది. బత్తాయి పండు తినడం కూడా రావాలి. బత్తాయి పండు తినాలంటే ఏం చేయాలా? తోలు ఒలవాలా, డైరెక్ట్ తింటే ఆకుంటే పడేస్తాం. దేవుని టేస్ట్ కూడా అనుభవించడం రావాలా? కొట్టు గట్టిగా చెప్పడు హల్లెలూయా, హల్లెలూయా. ఒక బలమైన అభిషేకాన్ని దేవుడు మీ మీద దించబోతున్నాడు. ఇక ఆమేనండి. బలమైన అభిషేకం. ఎటువంటి అభిషేకం తెలుసా? మోషే చేతికి ఇవ్వబడినటువంటి అభిషేకం. ఆ అభిషేకముతో, ఆ కర్రతో ఇలా చాపగానే, కర్ర చాపగానే ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. ఆమేన్. మీ సమస్యలు కూడా 2 పాయలు కాబోతున్నాయి. ఆమేన్ అనండి తల్లి. ఆమేన్. ఆమెన్ క్యా బోల్తే అమలాపురం సే? ఆమెన్ ఏమంటారు? జరుగును గాక, కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా. ప్రతి సమస్య 2 పాయలుగా చీలిపోవును గాక, చీలిపోవును గాక. ఆ కోరిక ఒక్కటే. ఇంత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మీరు వచ్చారు. ఆమెనండి. ఇంత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మీరు వచ్చారు. మీరేదో గిఫ్ట్ పొందుకొని వెళ్ళిపోబోతున్నారు. కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గిఫ్ట్ పట్టుకోవాలిగా. ఆ గిఫ్ట్ పట్టుకొని ఇంటికి వెళ్ళగానే ఇలా చాప్ అంతే ప్రతి సమస్యలు తారుమారు కాబోతున్నాయి. హల్లెలూయా. దిగి రాబోతున్నాడు దేవుడు. నిన్ను తాకబోతున్నాడు, నిన్ను తాకబోతున్నాడు. మోషేకి తోడైన దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. మారా అనుభవము మధురముగా మారబోతుంది. నీ మారా అనుభవముతో వచ్చావేమో, కానీ నీ జీవితం మధురముగా మారబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా. ఇదిగో, ఇదిగో. ఏయ్ పేతురు, కుడి ప్రక్కన వలవేయ్, కుడి ప్రక్కన వలవేయ్. మీ కంపలు నింపబడబోతున్నాయి, మీ వలలు నింపబడబోతున్నాయి. యేసు నామములో మీ వలలు నింపబడబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? పాడైపోయిన నీ గృహము, పాడైపోయిన నీ జీవితము, పాడైపోయిన నీ స్థలము విలువ రాబోతుంది. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. జీసస్, జీసస్, జీసస్. ఒక నిమిషం. ఇదేంటి సపసపగా? క్యా బోల్తే? ఏంటిది ఇది? కొడితే సాతాన్ గాడి చెంప పగిలిపోవాలి. ఆమేన్. నీ కుటుంబంలో శాంతి నెమ్మది లేకుండా చేసేది వాడే. ఆమేనండి. 2 చేతుల మధ్యలో ఉంటాడు వాడు. ఆమేన్. నా చిన్న కొడుకు జ్వరం తీసుకొచ్చింది కూడా వాడే. వాడేదో జ్వరం తీసుకొస్తే నేనేదో భయపడతా అనుకున్నాడేమో. వాడు ఇంకా తొక్కుతాం వాడిని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక బలమైన అభిషేకాన్ని దేవుడు మీ మీద రిలీజ్ చేయబోతున్నాడు. పొందుకోవాలనుకుంటే పొందుకో. ఈ అభిషేకాన్ని ఎవరు ఆపలేరు. ఈ అగ్నిని ఎవరు ఆపలేరు. ఆపడానికి వస్తే అగ్ని అటాక్ చేయబోతుంది. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు. మండే అగ్నల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు. కళ్ళు మూసుకోవాలా? పొందుకో అభిషేకం, పొందుకో యేసునామం గట్టిగా. పొందుకో అభిషేకం, పొందుకో యేసునామం. సర్వజనుల కోసము తండ్రి నీ ఆత్మతో నింపు. అన్య భాషలతో అభిషేకించు. ఎగసిగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్నల్లే నా దేవా, అన్య భాషలతో అభిషేకించు.
ఎగసిగాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసిగాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసిగాలల్లే నన్ను తాకుమా జీవనది వలె మండే అగ్నల్లే రా దేవా భాషలతో అభిషేకించు నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసిగాలల్లే నన్ను తాకుమా. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా 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 హల్లెలూయా. చూడండి, సాతాన్ గాన్ని కాళ్ళ కింద తొక్కుదాం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు. దేవుడు నీ జీవితంలో ఏదో జరిగించబోతున్నాడు. అంతే, వట్టి చేతులతో అయితే నువ్వు వెళ్ళవిగా. సకల సమృద్ధితో నువ్వు వెళ్ళబోతున్నావు, వెళ్ళబోతున్నావు, వెళ్ళబోతున్నావు. హల్లెలూయా. చప్పటి లేక చేదు నీ జీవితం, చప్పటి జీవితం, చేదు జీవితం అద్భుతమైన జీవితంగా మారబోతుంది. అద్భుతమైన జీవితంగా మారబోతుంది. నమ్ము, అంతే. దేవుడు కార్యము చేయబోతున్నాడు. ఎవ్వరు అనాలోచనతో ఉండొద్దు, ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో చేతులు పైకి లేపండి, ప్రతి ఒక్కరు చేతులు పైకి లేపండి. హల్లెలూయా. మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా. ఆమేన్. చప్పట్లు. గట్టిగా చప్పట్లు. Yes. ఆమేన్. హల్లెలూయా. అంత్యకాల అభిషేకము సర్వజనుల కోసము కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకము సర్వజనుల కోసము కోతకాల దినములివి తండ్రి నింపుమా. మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసి గాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసి గాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసము కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఇదిగో నా దేవుడు నిన్ను వట్టి చేతులతో పంపాడు. రెండు చేతులు పైకి లేపి. ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. గుండెలు పగిలి ఏడు, అయ్యా నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. ఐ లవ్ యూ యేసయ్యా, నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. ఐ లవ్ యూ, నాకు నువ్వు కావాలి. ఎంతమంది నువ్వు ఎండిపోయినావని చెప్పినా, ఎంతమంది నిన్ను చీ అన్నా, ఎంతమంది నిన్ను తృణీకరించినా, ఇదిగో
నా దేవుడు నిన్ను చిగురించబోతున్నాడు. నీ స్థలము పాడైపోయిందమ్మా, అదే స్థలములో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టగలడు. నీ శరీరము పాడైపోయిందమ్మా, పాడైపోయిన నీ శరీరంలో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. దేవుడు అద్భుతము చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యము చేయబోతున్నాడు. నీ గుండెల్లో ఉన్న వేదన తొలగిపోబోతున్నాయి. అమ్మా, ఏ దిక్కు లేని నాకు నా దేవుడు దిక్కయ్యాడమ్మా. నీకు దిక్కుగా మారడా? ఈరోజు నిన్ను చిగురించబోతున్నాడు. నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. అద్భుతం చేయబోతున్నాడు. అయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, ఏడువు కన్నీరు గార్చు, అలలు ముంచి దేవుడు కార్యం చేస్తాడు. ఆరోగ్యం క్షీణించిన బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? నీ బాధలు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు చూస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. దగ్గరగా చప్పలు కొడుతూ ప్రభువును కనపడతాం. చివరి క్షణంలో మనం ఉన్నాం. గుండెలు పగిలేలాగా ఏడుద్దాం. అయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన. అవునయ్యా, ఏడుస్తున్నావా చెల్లి? ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, పడలు నీ చూపు చాలేసయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలేసయ్యా, నీ నీడ. నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత
వరకు నే మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా పరిశుద్ధుడా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా దగ్గరగా చప్పట్లతో ప్రేమించేదా ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు నే మధ్యలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మధ్యలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు దగ్గరికి చెప్పండి నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు యేసయ్యా 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 నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు